స్వయంభూగా వెలిసిన కొమురవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఇది మన తెలంగాణలోనే మంచిర్యాల డిస్టిక్ కుందారం గ్రామంలో ఉంటుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసింది కాబట్టి మనం ఇక్కడ ఏం కోరుకున్నా ఖచ్చితంగా అవుతుంది అనేసి చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం. ఫైనల్గా అయితే దర్శన భాగ్యం ఇప్పుడు కలిగింది. ఇది అల్లుబండ అంటారండి. అంటే ఇక్కడ అల్లు పడితే ఖచ్చితంగా అది జరుగుతుందని ఒక నమ్మకం. మనం ఏం కోరుకున్నా ఇక్కడ అల్లులో వచ్చిందనుకోండి ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరుతుంది. అండ్ మనపై ఏమైనా చెడు దృష్టి ఉన్నా, లేకుంటే దుష్టశక్తుల ప్రభావం ఉన్నా, శారీరకంగా మానసికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి క్యూర్ అవుతుంది అనేసి చాలా మంది అయితే వస్తుంటారు ఇక్కడికి. మల్లికార్జున స్వామి స్వయంభుగా వెలిసింది ఇక్కడే అండి. చూశారు కదండి, ఒక అతనికి అక్కడ మల్లన్న దేవుడు వస్తుంది. అంటే మనం ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినా, ఏమైనా మొక్కుకొని మర్చిపోయినా, లేకుంటే మనపై ఏమైనా దుష్టశక్తులు ఉన్నా, మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా, మనకు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ దేవుడు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అడిగితే ఏ ప్రాబ్లం ఉన్నా అయితే మనకు తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ మనం ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరుతుందని చాలామంది నమ్మకం. సో అందుకనేసి చాలామంది అయితే ముడుపు కడుతున్నారు. మేము కూడా ఒక కొబ్బరికాయ ముడుపు అయితే తీసుకున్నాము. మల్లన్న దేవునికి అయితే చాలా ఇష్టమైంది బండారు. సో మనకు అది బొట్టు పెట్టుకోగానే ఒక మంచి పాజిటివ్ ఫీల్ వస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు ఏం కావాలనేది మనసులో కోరుకోమని ముడుపు తయారు చేసేటప్పుడే పూజారి చెప్తుంటాడు. మనం ఏం కావాలో అది కోరుకుంటే సరిపోతుంది. ముడుపు రెడీ చేశాక దేవుని దగ్గర పెట్టేసి మనకైతే ఇచ్చేస్తాడు. మనం అక్కడ ఉన్న చెట్లకి చాలామంది కడుతున్నారు. అందులో ఏదో ఒక చెట్టుకి మనం ఆ ముడుపునైతే కట్టేయచ్చు. దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఇంకా పంతులు గారు అయితే మనం కట్టడానికి ఇచ్చేసాడు ముడుపు. మనం ఒక మంచి చెట్టు చూసుకొని ఇంకా కట్టేయాలి. అసలు చూడండి ఖాళీనే లేదు, మొత్తం ముడుపులతో నింపేస్తున్నాయి ప్రతి చెట్టుకు కూడా. అక్కడ ఎక్కడ ఖాళీ ఉంది అనేసి అయితే మేము అందరం వెతుకుతున్నాము. అసలు మాకు ఖాళీ ప్లేసే దొరకట్లేదు. ఎందుకంటే చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ముడుపులు. చూసి ఫైనల్గా ఒక చిన్న కొమ్మ కనిపించింది, దానికైతే ఇంకా కట్టేశాను.
అసలు కొంచెం కూడా గ్యాప్ లేదండి. కనీసం కట్టడానికి చిన్న క్లాత్ ముక్క కూడా వెళ్ళట్లేదు ఆ గ్యాప్‌లో. అన్ని ముడుపులు ఉన్నాయి. ముడుపులు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఎంతమంది వస్తున్నారో ఇక్కడికి. నార్మల్ డేస్‌లో అయితే తక్కువ ఉంటారు కానీ ఇంకా వీకెండ్స్, సండే గానీ, వెడ్నెస్‌డే గానీ మల్లన్న దేవునికి చాలామంది వస్తుంటారు ఇక్కడికి జనాలు. చాలా ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్. ఫెస్టివల్స్ టైంలో అయితే అస్సలు ఖాళీగా ఉండదండి. కనీసం దర్శనం చేసుకోవడానికి కూడా కష్టమవుతుంది. అంతమంది జనాలు వస్తారు. ఎందుకంటే చాలామంది బోనాలు గానీ, పట్నాలు వేసుకోవడం, కళ్యాణం ఇలా ప్రతీదీ అయితే చాలా ఉంటాయి మల్లన్న దేవునికి. సో, అవన్నిటికి చాలామంది జనాలు వస్తారు కాబట్టి అప్పుడు కనీసం మనకు దర్శనం చేసుకోవడానికి కూడా కష్టమవుతుంది. మేమైతే ఇంకా దర్శనం అయిపోయాక ముడుపు కట్టేసి ఫైనల్‌గా కొబ్బరికాయ అయితే కొట్టేసాము. అప్పటికే ఫుల్ ఎండ్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా సమ్మర్ కాబట్టి ఫుల్ వేడిగా ఉంది. అసలు వాటర్ ఎంత తాగినా కూడా దాహం తీరట్లేదు. అంటే మధ్యాహ్నం కాబట్టి చాలా ఎండ ఉంది. అప్పటికే పిల్లలు చూడండి కొబ్బరి నీళ్ళు కూడా ఎలా తాగేస్తున్నారో దాహానికి. చిన్నప్పుడు ఇలా చేసే కొన్ని పనులు పెద్దయ్యాక మంచి మెమొరీగా మిగిలిపోతాయి పిల్లలకైతే. మల్లన్న బోనాలు మొక్కులు ఉన్న వాళ్ళైతే ఇలా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఇంకా వీకెండ్స్ అయితే అంటే సండే అలా అయితే చాలామంది వస్తారు. మేమైతే ఇంకా మొక్కులన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరిపోయాము. ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.